మాకు మారుతి గారు 'ప్రతిరోజు పండగే' సినిమాలో మీరు వర్క్ చేశారు అని తెలుసు. బిఫోర్ కూడా ఉన్నా, హ్మ్. హ్మ్. ప్రతిరోజు పండుగ ముందు కూడా ఆయన దగ్గరే ఉన్నా. హ్మ్. హ్మ్. అదే లాస్ట్ మూవీ టు బి ఫ్రాంక్ ఆయన దగ్గర. దాని తర్వాత హిట్ శైలేష్ గారి దగ్గర 3 ప్రాజెక్ట్స్. దెన్ హిట్ 2 జరిగేటప్పుడే నాకు ఫైనల్ అయింది ఈ ప్రాజెక్ట్. సైంధవ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేసాం. ఎప్పుడు స్టార్ట్ అయిందండి మీది జర్నీ? అంటే ఇంటి దగ్గర పెట్టి సర్దుకుని వచ్చేస్తారు కదా బ్రీఫ్ కేసు, అలా ఎప్పుడు? అది ఓ 10 years బ్యాక్ అండి. ఇంటి దగ్గర కాదు, ఇక్కడ హైదరాబాద్లోనే. ఇక్కడే ఎంబీఏ కంప్లీట్ చేసి ఇక్కడే బ్యాంక్లో మేనేజర్ చేస్తున్నా. ఆల్ ఆఫ్ సడన్ ఈ సినిమాలు ఇంక నా వల్ల కాదురా ఈ జాబ్లో అని చెప్పేసి అన్నీ పక్కన పడేసి ఇంట్లో కూడా చెప్పకుండా ఇండస్ట్రీకి వచ్చేసారు. 9 years బ్యాక్ అంటే బ్యాంక్ మేనేజర్కి చాలా డిమాండ్ కదా సార్. 10 years బ్యాక్ ఇప్పుడైతే బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ హెడ్ వాడెవర్. బట్ థింగ్ ఏంటంటే సినిమా పిచ్చి ఉంటే ఏదున్నా ఏం చేయలేం కదా. ఏ బ్యాంక్ సార్? ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే. సో సినిమా పిచ్చతో ఇటు రావాల్సి వచ్చింది. ఎందుకో మారుతి గారు కూడా ఇమీడియట్గా వచ్చేనా అన్నారు.